భారతదేశపు తొలి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా వేదిక మీద అలంకరించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, జిల్లా అధికారులు, అలాగే వేదిక మీద పెద్దలు, ఇతర సామాజిక ఉద్యమకారులు, మహిళా తల్లులందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదిన వేడుకల్లో భాగంగా అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు పెద్దలు ఇప్పుడే మాట్లాడారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి సమాజంలో ముఖ్యంగా శూద్రులు, అతి శూద్రులుగా పిలువబడే 85% కలిగినటువంటి కుల ప్రజలు ఆ రోజు విద్యకు దూరంగా ఉండి, అలాగే జీవన విధానంలో కూడా అన్ని రకాలుగా వెనుకబాటుతనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో జన్మించటం, ఆయన చిన్నతనంలోనే వివాహం చేసుకోవటం, ఆ మహాతల్లి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు మన పిల్లలు, మహిళా తల్లులందరూ చదువుకొని అనేక రంగాల్లో ఉన్నారు అంటే మహిళలకు విద్యను మొదటి ప్రతిపాదించి ఆ విద్య కోసం ఆ రోజుల్లో అందరి చేత అవమానింపబడి మహిళలు చదువుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ దంపతులు ఇద్దరూ పనిచేశారు. ఇప్పటికైనా సరే ఏ గూగుల్లో మీరు సెర్చ్ చేసినా భార్యాభర్తలు ఇద్దరు సమాజానికి పనిచేసిన జంట ఎవరు ఉండరు, ఒక్క పూలే జంట మాత్రమే. ఎందుకంటే వారిద్దరూ జనరల్గా ఇంతకుముందు మహనీయులందరూ చాలా మంది ఉన్నారు. దేశం కోసం పాటుపడిన వాళ్ళు. భర్త సమాజం కోసం పనిచేస్తే భార్య తోడ్పడుతూ ఉండేది. అలాగే వీర మహిళలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళు సమాజం కోసం పనిచేస్తే మిగతా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు. కానీ ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సమాజంలోకి వచ్చి పెళ్లి అయిన మరుసటి రోజు నుంచి కూడా కేవలం సమాజమే వాళ్ళ కుటుంబంగా ఆలోచించి కనీసం పిల్లల కంటానికి కూడా ఆ దంపతులు ఇద్దరు అంగీకరించక సమాజంలో ఉన్న వాళ్ళందరూ మన పిల్లలు, నిమ్న జాతులందరూ కూడా మన పిల్లలు, వీరందరూ కూడా దేశంలో ప్రగతి పదంలో ఉంచే దిశగా మనం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు కంకణం కట్టుకోబట్టి ఈరోజు ఇంతమంది మహిళా తల్లులు వేదికల మీద అనేక రంగాల్లో విద్యను అభ్యసించి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చింది. మరి అటువంటి ఈ దంపతులు ఇద్దరికీ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని కేంద్రానికి పంపించే దిశగా స్థానిక శాసనసభ్యులు అలాగనే జిల్లాధికారులు సహాయ సహకారాలు అందించి వీరిద్దరికీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గౌరవం దక్కేలా చూడాలని చెప్పేసి వారిని అభ్యసిస్తూ, అలాగనే ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ 11వ తేదీ ఇక్కడ ఈ వేదిక మీద ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. 2019లో ఇదే ఏప్రిల్ 11న ఈ యొక్క శాసనసభ్యులు పోటీతత్వంలో ఉన్నప్పుడు పూలే గారి సాక్షిగా ఆయన మీద దాడి జరిగి అవమానం జరిగింది. ఆ అవమానాన్ని ఈ పూలే గారి దగ్గరకు వచ్చి, ఆ విగ్రహం దగ్గరకు వచ్చి, అయ్యా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలకు సేవ చేసే రాజ్యాధికారం దక్కదా అని చెప్పేసి ఆ రోజు పూలే గారి దగ్గర ఆయనకి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది.